వైసీపీ మీడియా ఒక పక్కన సజ్జల ఓకే అంటున్నారండి, మరో పక్కన సజ్జల గారిని విజయసాయి రెడ్డి గారి లాగా సజ్జలను కూడా దూరం చేస్తున్నారు జగన్ గారు అనేది ఒక మొత్తం వైసీపీ మీడియాని రెండు రకాలుగా మాట్లాడుతున్నాను. పాము తన పిల్లల్ని తాను కొనుక్కొని తిరిగిద్ది అంటారు. యాక్చువల్గా అన్ని పాములు అలా చెయ్యవు. కింగ్ కోబ్రా లాంటివి మాత్రమే, అట్లా ఒకటి రెండు జాతులు మాత్రమే అలాంటి పరిస్థితి చేస్తాయి, మిగిలినటువంటి అలా చెయ్యవు. అయితే ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని మీడియాస్లో ఆయన మీద నెగిటివ్గా వార్తలు వచ్చినాయి. ఆయన టీడీపీతో కొంత కొమ్మక్కయ్యాడు, అదేవిధంగా కొంత ఈ నెట్వర్క్ ఆయన వల్లనే డిస్టర్బెన్స్ ఉంది అనేది ఎవరు చెప్పారు? వైసీపీ అనుకూల మీడియా చెప్పారు. జనరల్గా వాళ్ళకి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి గారితో ఏదైనా అసంతృప్తి వచ్చినప్పుడు, లేక వాటికి సంబంధించినటువంటి వాటిల్లో ఎక్కడైనా ఆయనకి ఇబ్బంది అయినప్పుడు వాళ్ళు ఆ రకమైనటువంటి కథనాలు రాస్తారు. ఆ పార్టీ నాయకత్వం ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి నాయకుడిని ఎందుకు పెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద రాస్తే, అంతేగాని సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద రాస్తే ఏమొచ్చిద్ది? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కాదని చెప్పని పదవులు వేస్తాడా? ఆయన కాదని మీటింగులు పెడతాడా? ఆయన కాదని చెప్పని బొత్స సత్యనారాయణ గారిని ఎమ్మెల్సీని చేస్తాడా? లేదా ఆయన కాదని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పార్టీ నాయకుడిని సస్పెండ్ చేస్తాడా? ఆయన కాదని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన ఇష్టం వచ్చింది ఈయన వచ్చింది మాట్లాడతాడా? లేదు కదా. ఆయన అడ్రస్ ప్రకారం జరిగిద్ది. ఈయన ఆయన్ని ఫాలో అవుతాడు, ఆయన చెప్పింది ఈయన ఇంప్లిమెంట్ చేస్తాడు, అంతే కదా. ఇప్పుడు ఏంటంటే ఆయన మీద పడలేక, ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి గారి మీద పడలేక పొయ్యి ఈయన మీద పడుతుంటారు. జనరల్గా ఆయన మీద పడ్డారు అనుకోండి, ఆయన ఏం చెప్పాలో ఆయన ఏం చేయాలో ఆయన తెలుసు, ఆయన సంగతి తెలుసు కాబట్టి ఎందుకు వచ్చింది ఆయనతో మనకెందుకు పంచాయతీ అని ఈయన గిచ్చుతుంటారు. ఈయన గిచ్చితే ఈయన పోయి లేదండి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి మనం వాళ్ళ హ్యాపీగా ఉండాలని మాట్లాడి అది కన్విన్స్ చేసి ఈయన దగ్గరికి తీసుకెళ్తారు. ఇవన్నీ రాజకీయాల్లో ఇదొక రకమైనటువంటి టాక్టిక్స్, ఇందులో దానికి ఏమీ ఇది లేదు. ఉన్నంతలో అంటే మనం వైఎస్ఆర్సీపీ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నంతలో ఆయన కొంత డీసెన్సీగా మాట తీరు కానీ, లేకపోతే విమర్శ చేయటం లేదా కొంచెం మాట తీరు కానీ, కొంత పద్ధతి కానీ కొంత వాళ్ళలో బెటర్గా ఉండిద్ది. ఇది ఫ్యాక్ట్. విజయసాయిరెడ్డి గారు మాట్లాడినట్టు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడు అటువంటి భాషా పదజాలం వాళ్ళ. ఆయనకంటే ఎక్కువ ఈయన ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టాడు, ఆయనకంటే ఎక్కువ గవర్నమెంట్ని ఈయనే అడ్రస్ చేసుకుంటూ వచ్చారు. కాకపోతే వాళ్ళ పార్టీ స్టాండ్ చెప్పుకోవడానికి బలంగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన విధి విధానాలను చెప్పుకునే దానికోసం ఆయన ప్రయత్నం చేస్తుంటారు. అది జరిగేటువంటి ప్రక్రియ. కాకపోతే ఇప్పటి వరకు మనం చూస్తే ఏదైతే లిక్కర్ కేసులో ఆయన దొరకలా, అంటే మొత్తం ఎంటైర్ లిక్కర్ కేసులో దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో స్కూల్ను తయారు చేశారు, అక్కడ ఇచ్చేశారు. మైనింగ్ వాటిలో ఇంకో స్కూల్ తయారు చేశారు, వాడికి ఇచ్చేశారు. శాండ్ దాంట్లో ఇంకొకరు తయారు చేశారు, వాళ్ళకి ఇచ్చేశారు. అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాక్ అండ్ టీమ్స్ ఉన్నాయో వాళ్ళందరూ బెనిఫిట్ అయ్యారు. ఇక్కడ ఇంతవరకు ఈయన ఇంకా దేంట్లో ఒక్కటి భార్గవ్ ఏంటంటే అతను హ్యాపీగా చదువుకొని అతను ఎక్కడో బయట ఉన్నటువంటి వ్యక్తిని శుభ్రంగా ఏదైనా కంపెనీ పెట్టించి తీసుకొని పోయి ఎక్కడన్నా పెడితే హ్యాపీగా అతను వాళ్ళు ఎక్కడో సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయి ఉండేవాడు. అతను తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టి అందుట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా దాంట్లో పెట్టి వీళ్ళు ఇష్టానుసారంగా అవతల వాళ్ళని బూతులు తిట్టి వాళ్ళ చేత ఇష్టానుసారంగా మళ్ళీ బూతులు తిట్టించుకొని వీళ్ళ గౌరవం బాగొట్టుకొని వాళ్ళ గౌరవం బాగొట్టుకొని ఇద్దరికి ఆ విలువలు లేకుండా చేసుకునేటువంటి పరిస్థితి చేసుకున్నారు తప్ప జనరల్గా అంత వివాదానికి వెళ్ళాల్సినటువంటి ఇది లేదు. కానీ ఏం చేస్తాడు, ఇప్పుడు కొడుకుని తీసుకొచ్చి వాళ్ళు ఆడబెట్టి అనవసరంగా ఈ దీంట్లో పడ్డాడనేది ఆయనకు కూడా ఉండిద్ది. ఎందుకు ఉండదు మనసులో బాధ? ఏ తండ్రికైనా కానీ ఇది ఎందుకు అనవసరం వాడిని తీసుకొచ్చారని బయట ఎక్కడ చెబుతారు? రైతులు 2 వేసుకున్న తర్వాత ఎవరో సన్నిహితులతో చెబుతారు, బయట చెబుతారా? ప్రెస్ కాన్ఫరెన్స్ లో తీసుకొచ్చి భార్గవ్ రెడ్డి గారు సేఫ్ సైడ్ లో సోషల్ మీడియా యాక్టివిస్టులను ఎక్కడెక్కడ ఉన్నా సరే తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నారు, కానీ భార్గవ్ రెడ్డి మాత్రం సేఫ్ సైడ్ లో ఉన్నాడు అని చెప్పి కొన్ని వస్తున్నాయి. అంటే వాళ్ళ అబ్బాయిని సేఫ్ సైడ్లో ఉన్నాయి. అంటే ఏం సేఫ్ సైడ్లో ఉన్నాడు? సిట్టోళ్ళని పిలిచి ఒక 5-6 గంటలు వాయించి పంపించారు. అంటే ఏదైనా అనవసరమైనటువంటిది కదా అది. సరే అదొక టైప్ ఆఫ్ ఇదిలే. మాట్లాడి బయట ఒకసారి అంటే బయట ఉంటే ప్లీజ్.
మనకు అమరావతి ఉంది. అమరావతి నుంచి జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి రూల్ చేశారు, వీళ్ళంతా ఎక్కడ కూర్చున్నారు, గవర్నమెంట్ ఎక్కడి నుంచి నడిచింది, అక్కడ నుంచే కదా. ఇక్కడ నుంచి పోయినప్పుడు లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇది ఉంటుంది, అక్కడికి మూవ్ అవుదాం అనుకున్నారు. అక్కడికి మూవ్ అవుదాం అనుకునేది కాలేదు, ఎలక్షన్స్ అయిపోయాయి. నిజంగా వచ్చింటే అక్కడికి ఇది డెవలప్ అయ్యేది. ఇక్కడ నుంచి వెస్టర్న్ బైపాస్ ఏదైతే కనెక్ట్ చేస్తుందో మెయిన్ లైఫ్ లైన్ లాంటిది అది మనం వేసాం. ఆయన అంతకుముందు ఎప్పుడు ప్లాన్ చేయలేదు. అలాగే కరకట్ట ఆయన ఇంటి ముందు రోడ్డు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారు. విశాఖపట్నం వెళ్ళరు. మరి ఇప్పుడు ఈయన అంటే ఇది ఇప్పుడు ఆయన తెలుసు లేదు, చంద్రబాబు నాయుడు గారు అదంతా మంచి చేశాడని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వైజర్గా ఉండి A2గా ఉండి ఇప్పుడు ప్రస్తుతం అంత కీలక బాధ్యతలో ఉండి చంద్రబాబు నాయుడు గారు బాగా చేశాడని చెప్తే రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు ఆడు మళ్ళీ లోపల రాణిస్తాడు పార్టీ ఆఫీసులోకి. మీరు కూడా మరీ విచిత్రంగా అడుగుతారు. అది వాళ్ళ పార్టీ మా నాయకుడు సూపరు, మా నాయకుడు తోపు, మా నాయకుడు తురుముకాన్ అని చెప్పుకోవటమే చెప్పినప్పుడు మాత్రం వాళ్ళకి ఆ స్పేస్ ఉండిద్ది. లేదు అనుకో వాళ్ళకి ఆ స్పేస్ ఉండదు, ఏమైద్ది ఎగ్జిట్ అవుతారు. అది ఆ మాత్రం మినిమం కామన్ సెన్స్ కదా, దాంట్లో ఇంకేం పెద్దగా ఆలోచించాల్సిందేం లేదు. అది పబ్లిక్ మనకంటే పబ్లిక్ చాలా క్లారిటీగా ఉంటారు. కాకపోతే ఆయన కొంచెం చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారికి వయసు రీత్యా పెద్దవాడు కాబట్టి కొంచెం సమాజానికి ప్రజలకి బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రజలుకి మనం ఎంత సేవ చేస్తే ప్రజలు మనకంత ఆదరిస్తారు. అంతేగాని ప్రజలు మన కోసం పనిచేయాలి, ప్రజలు మన కోసం నిలబడాలి, నాయకులు మన కోసం పనిచేయాలి, మనం ఎదగాలి, మనొక్కరమే ఎదగాలి అనుకునేటువంటి తత్వాన్ని మార్చాలి. కక్ష సాధింపు రాజకీయాలను మార్చాలి. అప్పుడే కొంత బెటర్గా వాళ్ళ పార్టీకి స్పేస్ ఏర్పడింది. ఇందాక ఆనం రామనాయుడు గారు ఏమన్నాడు, ఆయన ఒక మాట అన్నాడు, టాప్న చచ్చిపోయిన పార్టీ మీ గురించి మాట్లాడేది ఏందయ్యా అన్నాడు. ఆ మాట ఎంత ప్రమాదకరమైన మాట. ఆయన అంటే ఎందుకన్నాడు, ఆయన కోపం వచ్చింది. ఆయన అనాలని అన్నాడు, తుస్సును గాలి తీయాలనుకున్నాడు. వాళ్ళు గొడవ చేస్తున్నారు కాబట్టి ఏం చేయాలి, రాజకీయంగా పరిణితి అది చాణక్యత. ఏమన్నాడు, చచ్చిపోయిన పార్టీ అని 11 స్థానాలు వచ్చినాయి కాబట్టి చచ్చిపోయిన పార్టీ అన్నాడు. ఆ మాట అనగానే తుస్సు మనందరికి పాపం గాలిపోయింది, పాపం వాళ్ళందరూ లేచి కట్ చేసి బయటకు వెళ్ళిపోయారు. ఇక మండలంలో గోలేదు, వీళ్ళ పార్టీ వీళ్ళు మాట్లాడుకున్నారు. అట్లా రాజకీయంగా